ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. ఇటు రీతిగా మరి లోకరక్షకుని సువార్త మినిస్ట్రీస్ ఛానల్ ద్వారా మరి మీతో మరి నా జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని, అంటే నేను సువార్థికుడిగా మరి రావటానికి తోడ్పడినటువంటి నా జీవితంలో కొన్ని సంఘటనల్ని మీతో పంచుకోవాలని, మరి నా జీవితంలో జరిగిన సాక్ష్యము, దేవుడు చేసిన గొప్ప మేళ్ళు ద్వారా మరి ఆ విషయాలు మరి విశ్వాసులైనటువంటి మరి ప్రజలకు, క్రైస్తవులకు, దేవుడంటే తెలియని వారి అందరికీ మరి నా సాక్ష్యం అనేది వారందరితో పంచుకొని వారికి, మనందరికీ దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని మరి తెలియపరచాలన్న ఉద్దేశంతో నేను మరి ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. మరి నేను నా జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మరి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. కొంచెం వీడియో మరి లెంత్ కూడా ఎక్కువ అవ్వచ్చు. మరి దాన్ని మీరు కొంచెం గ్రహించి, చెప్పుచున్నది దేవుని మాటలు కాబట్టి మరి వినటానికి అందరూ శ్రద్ధ కలిగి ఉండాల్సిందిగా నేను దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ కోరి, దేవుడు నా జీవితంలో మరి జరిగించినటువంటి సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో నేను మరి ఈ వీడియో చేయడం జరిగింది. నా ఇంటి పేరు సరిపల్లి. నా పేరు సరిపల్లి సుమన్ బాబు. నేను MBA వరకు చదివాను. మా నాన్నగారు రిటైర్డ్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మరి రిటైర్డ్ ఎంప్లాయీ అయిన మా అమ్మ కూడా మరి హౌస్ వైఫ్ ఆవిడ. మరి ఇద్దరము మా తల్లిదండ్రులు ఇద్దరు అందరము దేవుని నమ్మినటువంటి వారమే. అందరం మరి దేవుని పట్ల విశ్వాసముతో ఉండి మరి మొదటి నుంచి నేను పుట్టినప్పటి నుంచే మా తల్లిదండ్రులు విశ్వాసులుగానే ఉన్నారు. అటు విధముగా మేమందరము దేవుని పట్ల విశ్వాసంతో మరి ఆయన వాక్యానుసారంగా మరి ప్రార్థన చేసుకోవటం, చర్చికి వెళ్ళటం, దేవుని సన్నిధికి వెళ్ళటం, రావటం అంతా జరుగుతుంది. ఎందుకంటే మా జీవితాల్లో మా అమ్మ విశ్వాస జీవితంలో మమ్మల్ని ఎంతో మరి బలముగా ఉండటానికి ఆవిడ మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మేము ఎంతో విశ్వాసంలో బలంగానే ఉన్నాం. ఎంతో దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎందువల్లంటే మేము, మా నాన్నగారు కొన్ని పరిస్థితుల్లో అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడటం, మరి ఆ వాటి నుంచి కూడా దేవుడు 10 సంవత్సరాలు మరి అప్పులు సంబంధించిన బాధలు పడినప్పుడు ఆ అప్పుల సమస్యల నుంచి దేవుడు మరి రక్షించాడు, దేవుడు విడిపించాడు, సహాయం చేశాడు. అలాగే మరి ఒక అద్దెంట్లో ఉంటూ, అంటే సొంత స్థలము, గృహము ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారు ఉద్యోగరీత్యా మరి ట్రాన్స్ఫర్ అవుతూ అటు ఇటు తిరుగుతుండగా, మరి మన సొంత గృహం అక్కర్లేదు, రిటైర్డ్ అయిపోయిన తర్వాత మనకి సొంత ఇల్లు మరి స్థలం ఉంది కదా అక్కడ కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము అశ్రద్ధ చేయటం వల్ల మరి ఆ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు తిరగటంతో ఆ అద్దెల కోసం, రెంట్ల కోసం ఉండటంలో ఆ ఇంటికి సంబంధించిన ఇబ్బందులు పడటం, చాలా తాళపోట్లు, తెలిసిందే కదా అద్దెంట్లో ఉండడం వల్ల ఎంతో మరి సమస్యల్ని ఫేస్ చేస్తారు. అది అందరూ అద్దెంట్లో ఉండేవారికి అందరికీ తెలిసిందే. అలాగే మేము చేస్తున్నప్పుడు మరి ఒక స్థలం కొనాలి, ఇల్లు కట్టుకోవాలి. ఎక్కడో మనం రిటైర్డ్ అయిపోయిన తర్వాత, మా నాన్నగారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మరి అక్కడ ఇంటిలో మరి ఉండొచ్చు, అక్కడక్కడ కట్టుకోవచ్చు అని అనుకుంటున్నాం. కానీ అప్పుడు వరకు ఉండటానికి సరైనది లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. సర్లే, ఇక్కడే బాగా పెంటపాడు గ్రామంలో ఉన్నాం కదా అని సర్లే అని చెప్పి స్థలం కొనటం, దాని నుంచి మరి అపవాది మనిషి రూపంలో మరి వేధించటం, మరి చాలా ఇబ్బందులు పడటం, సుమారు 10 సంవత్సరాలు బాధలు పడటం అయినప్పటికీ ఆ సమస్య నుంచి కూడా దేవుడే మరి రక్షించాడు. అందువల్ల గాయం చేయువాడిని నేను, గాయం కట్టువాడిని నేనని మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లు రీతిగా మరి దేవుడు ఆ సమస్యల నుంచి కూడా మరి లేవనెత్తాడు.
ప్రోత్సాహం చేశాడు. అలాగే మరి ఇంకా అదంతా చెప్తే చాలా పెద్ద మరి పెద్ద వీడియో కింద పెద్ద మ్యాటర్ అవుతుంది. అయితే మరి నేనేంటంటే మరి నేను ఎలా వచ్చాను ఏంటనేది చెప్తానికి ట్రై చేస్తాను. నేను చదువుకుని MBA చదివి ఆ తర్వాత ఉద్యోగం రావాలి, ఉద్యోగం కోసమే మరి మన ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే కోచింగ్ సెంటర్లు మరి ఎన్నో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకోవటం, బ్యాంక్ సంబంధించింది, మరి రైల్వే సంబంధించింది, మరి ఇంకా ప్రయత్నాలు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. మొత్తం ఏది ప్రతి నోటిఫికేషన్కి, గ్రూప్స్కి, మొత్తం ప్రతి నోటిఫికేషన్, బ్యాంక్స్ సెక్టార్స్, సెంట్రల్ డిపార్ట్మెంట్, మొత్తం రైల్వే ఏంటి ప్రతిదీ చేయండి. నేను ప్రయత్నం చేయండి, ఎగ్జామ్ రాయినది అంటూ ఏదీ లేదు. మ్యాక్సిమం అంతా నేను చేయటం అయితే రాయటం అయితే జరిగింది. కానీ ఇందులోనూ సక్సెస్ అనేది రాకుండా ఉండటం, ఉద్యోగం అనేది రాకుండా ఉండటం జరుగుతుంటే సర్లే. కానీ కొన్ని ప్రైవేట్ ఉద్యోగాల్లో చేయటం, మరి అందులో కూడా మరి సరైనగా చేయలేకపోవటం, మరి నచ్చక మానేయటం, అలా కొన్ని పరిస్థితుల్లో ఉంటుండగా ఎంతసేపు ఉద్యోగం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసమేనే ప్రయత్నాలు. మా తల్లిదండ్రులు కూడా, మా నాన్న కూడా ఉద్యోగమే చేయాలని మాటల ద్వారా, మరి ఉద్యోగం చేస్తేనే విలువ మనకి, లేకపోతే సమాజంలో విలువ లేదని మా నాన్నగారు అనడంతో ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను. అయినా అప్పుడు అసలు ఎప్పుడు కూడా నేను పరిచర్య చేయాలి, దేవుని సువార్త చేయాలి అని నేను ఉన్నటువంటి ఎప్పుడు కూడా నా గురించి మా తల్లిదండ్రులు అనుకోలేదు. నేను కూడా ఎప్పుడు సువార్తికులు చూసినప్పుడు కూడా ఎప్పుడు సువార్తికుడుగా అవ్వాలి, పాస్టర్ అవ్వాలి, మరి ప్రభు సేవ చేయాలి, దేవుని సేవ చేయాలని ఎప్పుడైతే అనుకోలే, తలంచలేదు. నేను ఏదో కుర్చీలో ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం ఏదైనా సరిపోతుంది, చిన్న ఉద్యోగం అయినా చేయితే సరిపోద్ది అని అనుకునే ఉన్నాను. కానీ ఎప్పుడు 10 మంది ముందు నిలబడి వాక్యం చెప్పాలి, దేవుని సువార్త మరి ప్రకటించాలని ఎప్పుడు అనిపించలే. అసలు మనసులో కూడా లేదు. కొంతమంది ద్వారా మీరు దేవుని సువార్త చెప్పొచ్చు కదా, పాస్టర్ అవ్వచ్చు కదా అని కొంతమంది ద్వారా అన్నప్పుడు అది అందరూ చేసేది కాదు. ఆ మనసు ఉండాలి, మరి ఆ ప్రవర్తన కలిగి ఉండాలి, చాలా మరి విశ్వాసంతో మెయిన్ ఉండాలి. తినటానికే కాదు, మనం సంపాదించుకోవటానికే కాదు, మరి పాస్టర్ పని, మరి సేవకుడిగా ఉండటం అనేది అని కొంతమందికి చెప్పడం అయితే నా మాటల ద్వారా, మా నాన్నగారి మాటల ద్వారా చెప్పడం జరిగింది. అయినప్పటికీ నాకు ఈ సువార్తలోకి రావాలనేది ఎప్పుడూ అనిపించలే. అసలు దేవుడు నాకు ప్రేరేపణ కల్పించలేదు. అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో జీవిస్తుండగా నేను నా డిగ్రీ క్లాస్మేట్ వెంకటేష్, నా బ్రదర్, ఆయన నా క్లాస్మేట్ వెంకటేష్ అనే అతనిది కృష్ణయ్యపాలెం, తణుకు దగ్గర, ఇంచుమించు ప్రతిపాడు దగ్గర కృష్ణయ్యపాలెం. అతను నేను డిగ్రీ క్లాస్మేట్స్. అయితే అతను నేను కుదిరినప్పుడు కొన్ని ముదునూరుపాడు సాలకు వెళ్ళటం, ప్రార్థనకు వెళ్ళటం అయితే జరిగేది. మేము కంబైన్డ్గా వెళ్ళేది ముదునూరుపాడు స్వస్థత సాలకే వెళ్ళేవాళ్ళు. నేనేంటంటే చాలా జరిగిన ఇంచుమించు ఇది 2025 సంవత్సరం అక్టోబర్ నెల. నేను ఇప్పుడు చెప్పేది అక్టోబర్ నెల 2020 సంవత్సరం. అయితే దీనికి 3 సంవత్సరాలు, ఇంచుమించు 2.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే అప్పుడు నేను మన ఛానల్లోనే వచ్చింది నరకము పరలోకం అనే ఒక వీడియోస్ని ఇంచుమించు 11 భాగాల కింద చేశాను. ఇంకా భాగాలు వస్తా, 1-2 రావచ్చు. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని హోల్డ్ చేయటం అయితే జరిగింది. అయితే ఆ నరకము పరలోకం అనే పుస్తకం ద్వారా కొంత భయం కలిగింది. కొంత భయం కాదు, పూర్తి అనే భయం. ఎందువల్లంటే విశ్వాసములో ఉంటున్నాం కానీ సినిమాలు చూడడం, లోకరీతిగా కొన్ని మాటలు మాట్లాడుకోవటం, ఆలోచనలు కూడా చేయటం అయితే అప్పుడు జరిగేది. అలా ఉండేవాడిని నేను ప్రత్యేకించి. అప్పుడు ఆ పుస్తకం చదివినప్పుడు ఎంతో మంది మరి రక్షణ లేకుండా దేవుడిని నామమాత్రముగా మరి నమ్మిన వారు కూడా మరి నరకములో పడుతున్నారో, రక్షణ లేకుండా ఉన్నారో, దేవుని ఉగ్రతకే మరి వారు కారకులవుతున్నారని చెప్పి ఆ పుస్తకంలో రాసిన మరి ఒక ఏంజలికా జిబ్రానా గారు అనే వాడి సాక్ష్యము నేను చదివినప్పుడు నాకు ఒక భయం ఇచ్చి, వద్దు, మనం ఇలా ఈ జీవితంలో ఉండకూడదు, మనం తెలిసి కూడా మనం నశించిపోతే మనం అంత మూర్ఖులు ఉండరు, దేవుడు మన కొరకు మరి ప్రభువు మరి సిలువలో కార్చిన రక్తానికి మరి ఆయన మన కొరకు పెట్టిన ప్రాణానికి విలువ ఏమిటని నాకు ఒక భయం కలిగి
ఆ పుస్తకాన్ని మన స్నేహితుడైనటువంటి ఆ వెంకటేష్కి ఆ పుస్తకం ఇవ్వటం, అతను కూడా చదివి అతను కూడా మరి మారు మనస్సు పూర్తిగా కలిగి మరి కొంచెం భయం కలిగి అతను కూడా చాలా మంది తెలిసిన వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని మరి ఆ ప్రతిని ఒక దాని పంపగలిగిన మార్గాల ద్వారా మరి పంపించి చేయటం. దాని గురించి నేనేంటంటే నాకు కుదిరినప్పుడల్లా ఖాళీ ఉన్నప్పుడల్లా నేను ముదినూరుపా స్వస్థశాలకి దేవుని మందిరంలో గడపాలి అనే ఉద్దేశంతో నేను ఒక తీర్మానంతో ముదినూరుపా స్వస్థశాలకు వెళ్ళేవాడిని. వెళ్తుంటే అలాగే అప్పుడప్పుడు అతను కూడా వెంకటేష్ అతను కూడా నా ఫ్రెండ్ మరి వచ్చినప్పుడు మేమిద్దరం అక్కడ మరి ముదినూరుపా సాల్లో కలిసినప్పుడు కొన్ని మాటలు దేవుడి గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆ పుస్తకాన్ని గురించి ఆలోచించినప్పుడు, ఆ పుస్తకం గురించి మేము మాట్లాడుకుంటుంటున్నప్పుడు అతను ఏమన్నాడంటే, సుమన్ నువ్వు కూడా మరి దేవుని వాక్యము చెప్పొచ్చు కదా, నువ్వు కూడా సువార్థికుడుగా అవ్వచ్చు కదా, నువ్వు కూడా సేవకుడుగా మరి పరిచర్య చేయొచ్చు కదా, నువ్వు కూడా మరి బాగానే మాట్లాడుతున్నావు, బాగానే చెప్తున్నావు, దేవుడికి సంబంధించింది మరి దేవుని భయము ఉన్నదే, మరి దేవునికి సంబంధించిన వాక్యం కూడా చెప్తున్నావు కదా, నువ్వు కూడా ఎందుకు సేవకుడు అవ్వకూడదు, ఎందుకు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళకూడదు అని అన్నాడు. అప్పుడు నేను ఆ సన్నిధిలోనే కూర్చొని బైబిల్ ఇప్పటికే మనము చాలా చాలా సర్టిఫికెట్లు చదువు సంబంధించింది చదివి అనుకున్నాం. ఆ సర్టిఫికెట్లకి విలువ లేకుండా పెట్టిలో పెట్టుకుని దాచుకున్నాను తప్పించి వాటి వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ పాస్టర్ ట్రైనింగ్ అయ్యి బైబిల్ ట్రైనింగ్ అయ్యామంటే ఆ సర్టిఫికెట్ని కూడా మరి తీసుకుని మనం అదే ప్లేస్లో పెట్టిలో పెట్టుకుని దాచుకోవడమే తప్పించి దానికి కూడా ఉపయోగం ఉండదు. ఆ సర్టిఫికెట్ లాగే దీనికి మరి ఏ ప్రయోజనం ఉండదో. మనం అలా చేయకూడదు. ఇక సువార్థికుడిగా ఒక పాస్టర్ ట్రైనింగ్ పాస్టర్ అయ్యే కూడా ఎవరుంటారంటే, అయ్యేవాళ్ళు సువార్త చెయ్యాలి, దేవుని పరిచర్య చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యాలి. లేని వాళ్ళు చేయటం అనవసరం, అది మంచి పద్ధతి కాదు. నాకైతే ఆ ఉద్దేశం లేదు కాబట్టి నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకోను. ఒకవేళ తీసుకున్నా కూడా సర్టిఫికెట్కి ఉపయోగం ఉండదు. అలాంటి ఉపయోగం లేని దాన్ని చేయటం ఎందుకురా, వ్యర్థం, నేను చెయ్యను, నాకు అవసరం లేదు, నేను ఉద్యోగం కోసమే ట్రై చేస్తాను కానీ నాకు మరి సేవలోకి రావాలని ఉద్దేశం లేదు, నేను బైబిల్ ట్రైనింగ్ కూడా అవ్వను అన్నాను. అయితే అతను మాత్రం అప్పటికే బైబిల్ ట్రైనింగ్ అవుతుంది. అయితే నేను అన్నాడు, నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాను, పరిచర్య చేయాలని నాకు ఉద్దేశము లేనప్పటికీ మరి మా మిస్సెస్ మరి చెప్పిన దాన్ని బట్టి నాకు ప్రేరేపణ పాస్టర్ ట్రైనింగ్ అవ్వాలి, నువ్వు అవ్వాలని మా మిస్సెస్ చెప్పిన దాన్ని బట్టి నేను వెళ్తున్నాను, నాకు కూడా జతగా ఉంటావు, నీవు కూడా రావచ్చు కదా, వస్తే నాకు కూడా జతగా ఉంటుంది. ఆయన బాగా చెప్తున్నాడు, మంచి మాటలు కొత్త తెలియని అన్ని చెప్తున్నారు. మరి నా ఆత్మీయంగా మరి ఎదుగుదల కూడా ఉంటది కదా, నీవు కూడా రావచ్చు కదా అని చెప్పిన సందర్భంలో నేనైతే ఇష్టపడలేదు, నేనైతే రాను. అలాగా ఏదో కారణం లేకుండా రావటం నాకు ఇష్టం లేదు, నేను రాలేను. అయితే సర్లే చూద్దాం అని ఆ ముద్నూరుపాటి స్వస్థశాల మందిరంలోనే కూర్చొని ఆ మాటలైతే మాట్లాడడం జరిగింది. అయితే కొన్ని నెలలకి అతను ప్రతి వారం నాతో ఫోన్ చేసి, నేను వెళ్తున్నాను, ట్రైనింగ్ వెళ్తున్నాను, నీవు వస్తావా ఈ రోజు అనేవాడు. నేను వస్తానులే, కుదిరితే వస్తానులే, ఆ టైంకి వస్తానులే అని చెప్పేసి చూసివ్వని ఆ టైంకి ఏదో ఒక వంకతోనో లేకపోతే ఏదో కొన్ని ఇంట్లో కారణాలు పనులు ఉండటం వల్ల వచ్చి వెళ్ళివ్వండి కదా. అలాగా వెళ్లకుండా జరుగుతున్న క్రమంలో అయితే నేను అంతకు ముందు ఏదో మరి నేను సొంతంగా వ్యాపారం అనేది ఒక బిజినెస్ మొదలెట్టాను. అది మొబైల్ యాక్సెసరీస్ అని, ఒక ఇంచుమించు కూలింగ్ గ్లాసులు, మొబైల్ యాక్సెసరీస్, చార్జర్స్, ఇయర్ ఫోన్స్, మొబైల్ సంబంధించింది, స్క్రీన్స్ గార్డులు వేయటం, అలాగే క్యాప్స్, కొన్ని ఐటమ్స్ నేను అమ్మటం. చిన్న షాపు, రోడ్డు పక్కన షాప్ పెట్టి మరి కెనాపీ టెంట్ కింద వేసి దాన్ని ఇలాగా, ఎవరంటే ఇది మన సిమ్ కార్డ్స్ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళలాగా ఒక టెంట్ కింద వేసి నేను బిజినెస్ చేస్తూ మరి వ్యాపారం చేస్తూ ఏదో కొద్ది గొప్ప ఏదో మరి ఆ వ్యాపారంలో చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు నేను అక్కడ స్టాల్ పెట్టేటువంటి చోట ఒక హిందూ దేవాలయం ఉన్నది. హిందూ దేవాలయము
ఉంది దేవాలయము, దేవత గుడి ఉన్నది. ఆ గుడి శివుడు సంబంధించింది ఏదో గుడి అది. అసలు ఆ గుడి గురించి నేను ఎప్పుడు పేరు కూడా ఎప్పుడు మనం అసలు నేను వెళ్ళేటువంటి వాడిని కాదు, చూసేటువంటి వాడిని కాదు. ఆ పక్క నుంచి వెళ్ళిపోవడమే కానీ ఆ దేవతల గురించి మరి వాళ్ళ పేర్ల గురించి కూడా నేను ఎప్పుడు పట్టించుకునేవాడిని కాదు. ఎందువల్లంటే మనకు అవసరం లేనిది మనం అసలు ఇప్పుడు నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఎప్పుడు అన్న సంతర్పణకి నా ఫ్రెండ్స్ ఎంతో మంది వెళ్ళేవారు కానీ, భోజనం చేయటానికి వెళ్ళేవారు కానీ, నేను ఎప్పుడు కూడా నేను కానీ నా కుటుంబ సభ్యులు, మా తమ్ముడు మా చెల్లి కూడా ఎప్పుడు అన్య దేవతలకు పెట్టిన నైవేద్యాన్ని ఎప్పుడు మేము తిననిది ఎప్పుడు లేదు, తినలేదు. ఎందువల్లంటే మా తల్లిదండ్రులు అలా చెప్పారు, మా అమ్మ అలా చెప్పేది. తినకూడదు, వాటికి పెట్టిన నైవేద్యం తినకూడదు, వాటి చూడకూడదు, వాటి వెళ్ళకూడదు అని చెప్పేది మా అమ్మ. అంటే ప్రార్థనా జీవితంలో ఆవిడ విశ్వాసంలో ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మేము వెళ్ళేవాళ్ళం కాదు, చేసేవాళ్ళం కాదు. అయితే నేను ఆ బిజినెస్ పరంగా నేను అక్కడైతే పెట్టడంలో అక్కడ ఒక దేవత గుడి ఉండేది. ఆ దేవత గుడి ఉండటం అక్కడేమో వాళ్ళ గుడి దగ్గరికి వచ్చేటువంటి భక్తులు మరి ఆ కోళ్ళును ఆ కొన్ని వేటలో కోళ్ళు ఎక్కువగా తీసుకొచ్చేవారు. కోళ్ళు తీసుకొచ్చి అక్కడ బలర్పించేవారు. అయితే నేను ఉండే చోట ఒక చెట్టు ఉండేది, పెద్ద చెట్టు. ఆ చెట్టు దగ్గర నేను అక్కడ ఉండటంతో వీళ్ళు ఏం చేస్తారు, నాకు ఉండే ప్లేస్లో నేనైతే 10ంటికి కానీ 9:30కి 10ంటికి కానీ వెళ్ళేవాడిని కాదు. అప్పుడు వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి ఆ కోళ్ళు అవి పట్టుకొచ్చి దానికి ఆ దేవతకి బలిచ్చేటువంటి ఆ కోళ్ళు అవి పట్టుకొచ్చి ఆ ప్లేస్లో బలిచ్చేసేవారు. ఆ బలిచ్చి అంటే కోసేసి ఆ కోసి అక్కడ పడేశారు, ఆ వ్యర్థాలను అక్కడ పడేసి తలలాగాలు అక్కడ పడేసేస్తే నేను వెళ్ళే టైంకి అక్కడ ఏదో కనపడితే ఇదేంటిది ఇలాగ ఉన్నది ఏంటని చెప్తే అతను వితోటి వ్యాపారస్తుల పక్కన అతను అక్కడ గుడి కదండి దానికి చేస్తున్నారు, ఏం వల్ల మీకేం ఇబ్బంది ఏం కాదు, పర్వాలేదు, అట్లా ఏం కాదు చేస్తున్నారు, మీకేం ఇబ్బంది ఏమి ఉండదు అన్నాడు. నాకు ఇబ్బంది ఏమి ఉండదు అంటున్నాడు, ఈడేంటారు ఇక్కడ పడేస్తున్నారు వీళ్ళందరూ తీసుకొచ్చి ఎలాగా అని చెప్పేసి ఆ కాళ్ళు అదే తలకాయలు ఉంటాయి కదా పడేసినవి, వాటిని గెంటేసేసేవాడిని. గెంటేసి దూరంగా పడేసి మనం అక్కడ చేసుకునేవాళ్ళం, అయిపోయేది. అలా కొన్ని రోజులు ఉంటుండగా అప్పుడు నేను ప్లేస్లో నేను షాప్ పెడుతున్న చోట ఒక బుడబొక్కలోళ్ళు వచ్చారు. ఓ బుడబొక్కలోళ్ళు వచ్చి అటుగా పోతున్న బుడబొక్కలోళ్ళు ఇద్దరు ఆ పక్కన ఖాళీగా ఉన్నదని చెప్పేసి అక్కడ వాళ్ళ వేషాన్ని తీస్తున్నారు. వేషాన్ని తీస్తుంటే ఆ రోజు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి పుట్టినరోజు. ఆ రోజు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రస్తుతం అప్పుడు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు. మరి ఆ పుట్టినరోజు కారణంగా మరి అక్కడ ఆయన వేడుక జరుపుకుంటూ మరి పేదలకని మొత్తం ఒక ఫంక్షన్ చేస్తున్నాం. ఫంక్షన్ చేస్తూ భోజనాలు అందరికీ పెడుతుంటే నేను ఆ షాప్లో నేను కూర్చున్నా. అక్కడ అంత పెద్ద హడావిడిగా కోలాహలంగా మంచి జనాల రద్దీతో చాలా మరి హడావిడిగా ఉంది ఆ రోజంతా హడావిడిగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా దారిని పోయేవాళ్ళు ఏంటో భోజనం చేస్తున్నారు. అటుగా వెళ్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు బుడబొక్కలోళ్ళు వాళ్ళు ఊరంతా అడుక్కుని వాళ్ళ తెలిసిందే కదా, బుడబొక్కలోళ్ళు అంటే ఏం చేస్తారు, ఇంటింటికి వచ్చి వాళ్ళు యాచిస్తూ ఉంటారు. వాళ్ళు అటుగా వచ్చి నా దగ్గర అక్కడ ఆగారు. అక్కడ ఆగి వాళ్ళు వేషాలని ఇప్పుకుంటానికి అక్కడ వచ్చినప్పుడు నాతో మాట్లాడారు. ఏంటంటే ఇక్కడ జరుగుతుంది కదా, ఏంటి ఫంక్షన్ అయితే జరుగుతుంది, ఏంటి హడావిడి అని అన్నారు. బాబు ఎమ్మెల్యే పుట్టినరోజు అంట, అక్కడ వేడుక జరుగుతున్నారు, అది జరిగే సందర్భం అది అన్నప్పుడు భోజనం చేస్తాము, మేము వెళ్ళి భోజనం చేసి వస్తాము, మీరు మా వేషాలని మేము ఇక్కడ మా సామాను ఇక్కడ పెడతాము, మీరు చూస్తూ ఉంటారా అన్నాడు. నేనేమో వాళ్ళ వికృతమైన వేషాలని అవన్నీ తీస్తుంటే వాళ్ళ సామాను అవన్నీ కొన్ని ఏదో కొంత సంచులు ఉంటే వాటిని ఎవడు పట్టుకెళ్ళిపోతాడు బాబు, వాటిని పట్టుకెళ్ళిపోతానికి నాకు అప్పచెప్పడం ఎందుకు, ఆ పక్కన ఏదో పెట్టుకోండి, వాటిని ఎవడు పట్టుకెళ్తాడు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తాగుబోతులు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు పట్టుకుపోతారేమోనండి, అందువల్ల కొంచెం మరి మా వస్తువులను చూస్తూ ఉంటారా అన్నాడు. సర్లే దానికి ఏముందిలే బాబు, సర్లే చూస్తానులే అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట కొంచెం అంటే మాట్లాడటం వల్ల అప్పుడు నేనేంటంటే ఏంటి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నప్పుడు మేము ఒంగోలు నుంచి వచ్చాము, మా స్వస్థలం ఒంగోలు, మేము అక్కడ నుండి మరి మా కులవృత్తి ఇది, ఇలాగా కులవృత్తి నిమిత్తం ఇలా వచ్చాము, ఇలాగా యాచిస్తూ ఉంటాము, ఒక 3 నెలలు 4 నెలలు ఉంటాము, ఆ తర్వాత వెళ్ళిపోతాము అని అన్నాడు.
సర్లే ఏంటి అంటే మేము ఇలాగ వస్తాము, ఇంటింటికి వెళ్ళి ఇలాగా మరి అడుక్కుంటా ఉంటాము. మాకు మరి రోజుకి 1000, 1500 అలా వస్తూ ఉంటాయి. మాకు మాకు పొలాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి. మాకు ఇదే బాగుంది, మాకు ఇలాగే బాగుంది అని అంత మొదలెట్టారు. అంటుంటే ఇదేంట్రా బాబు, ఏదో పని చాలా బాగుంది, మంచి ఇదేంటిదే రోజుకి 1500 అంటే ఏమి పెట్టుబడి లేని వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు, భలే బాగానే ఉంది అని చెప్పేసి, బాగానే ఉందిరా మీ పనే బాగుంది, కష్టం అంటే ఏదో రోడ్డు మీద తిరుగుతున్నారు, ఏదో మాటలు చెప్తున్నారు, పర్లేదు మీకు మళ్ళీ మరి మీకు నెలకి 40,000 30,000 జీతం అంటే ఇంకేంటి, బాగానే ఉంది కదా నేను లోపల అనుకుంటున్నాను. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఉన్నదంతా మాకు పొలాలు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయంటే, పర్వాలేదు మీకు పొలాలు ఇవన్నీ ఉన్నాయి అనమాట, అయితే మావులోడు కన్నా మీరు చాలా బెటర్ అనమాట అనుకుని నేను అనుకుంటుండగా ఒకడు నా వైపు కొంచెం అది తేడాగా చూస్తున్నాడు. దూరం నుంచి ఉన్నాడు, ఇద్దరు ఉన్నారా, ఇద్దరు మనుషుల్లో ఒకడు నాతో మాట్లాడుతుంటే ఒకడు దూరం నుంచి చూస్తున్నాడు. నేను వీడితో మాట్లాడుతూ వాడేంటి వాడు ఏదో కొంచెం వెరైటీగా చూస్తున్నాడో, వీడేమో మాట్లాడుతుంటే వాడేం చూస్తున్నాడు, ఏమో నా సీక్రెట్స్ అన్న మాకేం చెప్పేస్తున్నాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాడేమో అనుకున్నాను, కానీ నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అయితే మాట్లాడుతుంటే సర్లే అని చెప్పేసి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో మాలోకానుసారంగా చెప్పారు. వాళ్ళు నా దగ్గర చిల్లర ఉంది మీకు కావాలా, మాకు చిల్లర చేంజ్ ఉంది మీకు కావాలా అన్నాడు. నేను వాళ్ళ దగ్గర వాళ్ళ వాటాలో వాళ్ళ వేషధారణ చూసి నాకు కొంచెం లోపల ఏంటో ఇదేంటిది మనం ఇలా ఉన్నారు, ఇలా వికృతంగా ఉన్నారు వీళ్ళ దగ్గర అని చెప్పేసి కొంచెం అనిపించి, నాకు చిల్లరొద్దు ఏమొద్దు నాకేం అక్కర్లేదు అని అన్నాను. అంటే చేంజ్ అనమాట. అంటే మనం షాప్ కాబట్టి మనం నోట్లు వాళ్ళకి ఇస్తే ఒక 500 ఇస్తే 500 తగ్గట్టు వాళ్ళు 10 కానీ 20 కానీ 100 కానీ ఇచ్చేటట్టు మాట్లాడాను. నేను వద్దన్నాను. అయితే నేనేం మాట్లాడానంటే, మీ దగ్గర మాయలు మంత్రాలు ఉంటారే, బుడబకుల దగ్గర మాయలు మంత్రాలు ఉంటాయి అంటారు కదా, మీరు మీ దగ్గర ఉంటాయా అని అన్నాను. అంటే అతను ఏమన్నాడంటే, మా దగ్గర అంటే ఏమి లేవండి, మా పూర్వీకుల దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయి కానీ మా దగ్గర అయితే ఏమీ లేవు, మేము అలాంటి చేయట్లేదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి అన్నాడు. సరేలే, రాత్రి 2ంటికి ఇంచుమించు నిద్రపోతున్నాం. అప్పుడు నేను మా తమ్ముడు మా తమ్ముడు కూతురు చిన్నపిల్ల, ఇంచుమించు 3 సంవత్సరాలు ఉంటాయి. 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంటాయి ఆ చిన్నపిల్లను. మా నాన్న, మా తమ్ముడు, మా అమ్మ ఉన్నారు. అయితే మా అమ్మను మా చెల్లి పక్క గదిలో వాళ్ళు నిద్రపోతున్నారు. నేను మా తమ్ముడు కింద పరుపు వేసుకుని పడుకున్నాము. దోమతర కట్టుకుని నేను మా తమ్ముడు, మధ్యలో మా చిన్నపిల్ల 2.5 సంవత్సరాల పిల్ల పడుకున్నది. మా నాన్నగారు పక్కన మంచం వేసుకుని ఆయన పడుకున్నారు, నిద్రపోతున్నారు. అయితే ఇంచుమించు రాత్రి 2:30, ఇంచుమించు 2:30 అంటే 2 అవుద్దండి కరెక్ట్గా, మరి గుర్తు లేదు, 2 కరెక్ట్గా 2ంటికి పిల్ల ఒకేసారి ఉడుక్కుపడి కంగారు పడిపోయి ఏడుస్తూ లేచిపోయింది. నిద్ర లేచి ఏడుస్తుంటే ఆ పిల్లకి నాకు సడన్గా ఒకేసారి మెలకు వచ్చి, ఒక దుష్టుడు సంబంధించినటువంటి ఒక దురాత్మ ఏదో మా మీద పడినట్టు మాకు కల వచ్చి, మాకు ఒకేసారి ఒళ్ళు జలదరించిపోయి ఒళ్ళు జలదరించి ఒకేసారి సడన్గా లేచాను అనమాట. లేచేసరికి పిల్ల కూడా కేవుమని కేకలెట్టేసి ఆ పిల్ల కూడా భయపడిపోయి లేచిపోయింది. నేను కూడా లేచాను. ఈ హడావుడికి మా నాన్న, మా తమ్ముడు కూడా నిద్రలోంచి లేచారు. లేచేసరికి నాకేంటంటే ఒళ్ళు ఎప్పుడు లేని ఒళ్ళు ఒక కుదుపుకి ఒక కుదుపు బలంగాను, ఒక షివరింగ్ను వచ్చి నాకు ఏమై జరిగిందో అర్థం కాక నేను ఉన్నప్పుడు, అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ పిల్లని నిద్దట్లోనే ఈ పిల్ల మెడని నొక్కేస్తున్నాను. అది నొక్కేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు, కానీ కుదుపుతున్నట్టు ఏదో అది ఏం చేస్తున్నానో నాకు తెలీదు. కాకపోతే నా చేతులు పిల్ల మెడ మీద ఉన్నాయి. పిల్లేమో కవ్వమని కేకేయటం, నేను కూడా మెలకు వచ్చి కేకుమని లేకటం అని చెప్పేసి జరిగిన తర్వాత నేను ఏం జరిగింది అనేది నాకు అప్పుడు గుర్తులేదు. కరెక్ట్గా గబగబా లేచి ఏం జరిగింది ఏంటమ్మా అంటే, పిల్ల భయం వేసేసి భయపడిపోయి ఏదో వచ్చిందని అంటుంది. అప్పుడు నేను కంగారుగా నేను లేచి లైట్ వేసి ఏముంది అని చెప్తే ఏమీ లేదు. అయితే మాకేంటంటే అప్పుడు మా నాన్న ఏదో
కొంచెం కళ వచ్చి ఉంటుంది, ఏదో కళ ఏదో దెయ్యం కళ ఏదో వచ్చి ఉంటుంది, భయపడ్డారు అని. సర్లే ఈ కళ సరిచేత నాకు కూడా ఎంత శివరింగ్ వచ్చింది, ఎప్పుడు నేను కూడా ఇంత కుదుపుకి ఇంత భయానికి గురవలేదు కదా, ఏంటని నాకు అనుమానం వచ్చింది. అయితే ఏం చేస్తున్నానో నేను ఏం చేస్తున్నానో అసలు అంటే నేను కొంచెం ఆలోచించుకుని స్థిమితపడి నేను ఆలోచించుకుంటే అంటే నన్ను చూసి ఆ చిన్నపిల్ల భయపడిపోయి పారిపోతుంది, దూరంగానూ వెళ్ళిపోతుంది, భయపడిపోయి నన్ను చూసి భయపడుతుంది. ఏంటమ్మా ఏంటమ్మా అంటే భయపడుతుంటే అప్పుడు నేను ఏంటి అసలు ఏం జరిగింది ఏంటని కొంచెం ఆలోచన చేసుకుంటే నా చేతులు ఆమె పిల్ల మీద మెడన పట్టుకుని ఉన్నాయి. అయితే మా తమ్ముడు ఏమంటున్నాడంటే చూసి, నువ్వు పిల్లని మెడ పట్టుకుని ఇలా కుదుపుతున్నావు, పిల్ల భయపడుతుందని చెప్పేసి లెగ్గొడుతున్నావేమో అని అనుకుంటున్నాను అని అన్నాడు. నాకు మాత్రం పిల్ల భయపడుతున్నప్పుడు నేను లెగ్గొట్టినట్టు నాకు అనిపించలేదు. ఎందువల్లంటే నేను పిల్ల మెడ మీద చేతులు పెట్టి నేను పెసడానికి నేను ప్రయత్నం చేసినట్టు నాకు ఆ తర్వాత నాకు అర్థమైంది. అయిపోయింది సర్లే. ఆ తర్వాత లైట్ వేసి ఆ తర్వాత లైట్ వేసేసి మళ్ళీ పడుకున్నాం, ట్యూబ్ లైట్ వేసి పడుకున్నాం. అంతకుముందు లైట్ లేదు, ఆ తర్వాత ట్యూబ్ లైట్ వేసి తర్వాత నిద్రపోతున్నప్పుడు మళ్ళీ నిద్రపోయినప్పుడు మళ్ళీ 4:30కి మళ్ళీ సేమ్ అలాగే నా మీద ఆ చిన్నపిల్ల మీద ఒకేసారి మరి ఒక బలమైనది ఏదో ఒక ఆత్మ ఏదో దుష్టుడు కనిపించేది కాదు, రూపం కనిపించేది కాదు, ఏమీ కనిపించేది. కానీ నాకు ఆ పిల్లకి ఒకేసారి షివరింగు రావటం, కివ్వమని ఆ పిల్ల కివ్వమని భయపడిపోయి లేచి ఏడవటం, నేనేమో నాకు మెలకు వచ్చేసి నాకు వణుకు రావటం జరిగింది. ఏం జరిగిందో అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఏంటిది ఇలా జరిగింది సరైన కనుక మరి ట్యూబ్ లైట్ వేసున్నప్పటికి కూడా ఏంటి ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి నాకు అప్పుడు ఏంటి అసలు ట్యూబ్ లైట్ వేసినప్పుడు కూడా అసలు దుష్టుడు అంటే ఇలా వస్తుందా ఏంటి, పిల్లల్ని భయపెట్టిపోతుంది, నాకు భయపెడితే ఎప్పుడు లేని అనుభవం ఏంటిది అని చెప్పేసి కొత్త చాలా వింతగా ఉన్నది, చాలా భయపడుతున్నాం ఏంటి అని చెప్పేసి నేను భయపడి కూర్చుని సర్లే అని మా అమ్మను అప్పుడు మా అమ్మ మన చెల్లి పక్క గదిలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలాగా కళ చిన్నపిల్లకి ఇవ్వమని మరి ఏడుపుతో లేచిపోతుంది నిద్రలో నుంచి, మరి నాకు అలాగే షివరింగ్ వస్తుంది ఏంటి, రెండింటికే జరిగింది, ఇలా 4:30 కూడా ఇప్పుడు జరిగింది, మీకు అప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ నేను నిద్రపోతున్నారు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మీరు కంగారు పడతారని చెప్పి మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నానని చెప్పి 4:30కి వెళ్ళి అక్కడ నేను వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చి నేను మళ్ళీ కూర్చున్నాం. కానీ పిల్ల పడుకుంటే నిద్రపోయి కొంచెం కళ్ళు మూయగానే భయంతోనూ కేవుమని కేకలేసేసి పిల్లలు లేచిపోవడం, నిద్ర పట్టకుండా ఉండేది, పిల్లలు నిద్రపోయేది కాదు, ఎందువల్లంటే కళ్ళు మూస్తే భయపడిపోవటం. అలాగా ఆ 4:30 నుంచి ఇంచుమించు 6 వరకు ఆ పిల్ల భయపడుతూనే ఉంది. ఆ తర్వాత మేము ప్రార్థన చేసాం కానీ పెద్ద అంటే మేము ప్రార్థన చేసాం కానీ ప్రార్థన చేస్తే పోతుంది అనే ఉద్దేశం మాకు అంత కనిపించగా లేదు. ఎందువల్లంటే అప్పుడు నేను ప్రార్థన జీవితంలో ఉన్నాం కానీ ప్రార్థనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం అయితే కాదు, తక్కువ. అంటే కొన్ని ఏదో ఉన్నప్పుడు బాగా చేయటమే కానీ దీనికి ఈ అపవాదికి ఎంత బలం ఉంది, ఎంత మరి చెయ్యాలని అన్ని తలంపు రాలేదు. సరే అయిపోయింది, 6 వరకు అయిపోయింది, అది 6కి లేసాము, అయిపోయింది మొత్తం. మా రోజువారీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, రోజు అవుతుంది. ఆ తర్వాత మనం ఇంకా మనం రోజువారీ వ్యవహారాలు అవుతున్నాం. ఆ తర్వాత మళ్ళీ రాత్రి అవుతుంది. రాత్రి అయిన తర్వాత మళ్ళీ పడుకుంటే ఇంచుమించు మళ్ళీ 2కి మళ్ళీ పిల్ల అదే కెవ్వుమని ఏడవటం, మళ్ళీ లేగటం, మరి నిద్ర లేకుండా పిల్ల ఏడవటం, భయపడటం జరుగుతూ ఉండేది. అలాగే నేను కూడా కొంచెం నాకు ఒళ్ళు జలధరించడం, నాకు దుష్టుడు కొన్ని కళ వచ్చేది కాదు కానీ భయం పడేవాళ్ళు, నిద్ర ఉండేది కాదు, లేచేవాళ్ళు. అలాగా రోజు రాత్రులు ఇదే పని. ఇక ఆ పిల్ల 2 నుంచి నిద్రపోయేది కాదు, నిద్రపోవడంతో ఏడుస్తుంటుంటే భయం వేసి ఏడుస్తుంటే మేమందరం లేచి మేము కుటుంబం అంతా కూర్చుని ప్రార్థన చేయడం మొదలెట్టేవాళ్ళు. ఏంటి దుష్టుడు ఇలాగ శోధిస్తున్నాడు, ఏంటి ఇలా శోధిస్తున్నాడు అని చెప్పేసి ఇంచుమించు ప్రతిరోజు ఇదే తంతు. ప్రతిరోజు ఆ రోజు నుంచి ప్రతిరోజు 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు అయిన తర్వాత పిల్ల ఏడుస్తుంటే ఏంటి పిల్ల నిద్రపోవటం లేదు ఇలా అంటే ఆయన ఏం చేసామంటే సర్లే వాళ్ళ అమ్మ అప్పుడైతే మా తమ్ముడు భార్య మా మరదలో
సెకండ్ డెలివరీ కోసం ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళినప్పుడు సర్లే ఈ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చిన్నదాన్ని, ఇప్పుడు బాధపడుతున్న అది నిద్ర లేకుండా ఉలుకు పడుతున్న పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర దించేసి అక్కడ ఉంటదిలే అన్నప్పుడు అక్కడ తీసుకెళ్ళేసి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా పడుకునేది, ప్రశాంతంగా ఉండేది. ఏమి గలిబిలి జరిగేది కాదు. మేము ప్రశాంతంగానే నిద్రపోయేవాళ్ళు. అప్పుడు ఏం ఉండేది కాదు. ఆ పిల్ల అక్కడ ఉన్నంతసేపు ఎలా ఉంటుంది ఏంటి అని, ఆ పిల్ల నిద్రపోయిందా పడుకున్నదా బాగానే ఉందా అని మేము అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదండి, మా మరదలో బాగానే పడుకున్నదండి, ఏమీ ఇబ్బంది లేదని మా మరదలో చెప్పటం. చెప్తున్నప్పుడు ఇదేంటిది ఆశ్చర్యంగా ఉండేది మాకు. ఇక్కడ ఉంటేనేమో మరి నిద్ర ఉండలేదు, పిల్లకి ఇవ్వమని ఏడుస్తూ మరి లేస్తుంది, మరి అక్కడేంటి మరి బాగానే ఉంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి మాకు ఒక ఆలోచన వచ్చింది. సరే ఏదైనప్పటికీ దేవుడు మరి గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడికి అసాధ్యమైనది లేదు అని చెప్పేసి మేము ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థించిన వాళ్ళు ప్రార్థిస్తుంటే ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడేమో యథావిధిగా రెండు అవటం. ఒక ఒక స్కూల్లో గంట కొడితే పిల్లలు బడికి నుంచి ఎలా వచ్చేస్తారో అలాగే కరెక్ట్గా 2 అయ్యేటప్పటికి పిల్లకి ఇవ్వమని ఏడవటం, లేచి కూర్చోవటం, ఆ తర్వాత నేను మరి నా మీద ఉండటం, మరి మిగతా వాళ్ళకి ఏం అనిపించేది కాదు. నాకు పిల్లకి మాత్రమే ఇబ్బంది అవటం. నిద్రపోయేవాళ్ళం కాదు. మా పిల్ల అయితే నిద్రపోకుండా ఏడుస్తుంటుంటే భయపడిపోయి ఎవరో ఒకటి సంకెక్కి ఉండటంతో మాకేమన్నా చేయాలో భయం పాల్పోక ప్రార్థన చేసి తైలం రాసి ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే కాసేపటికి మళ్ళీ నిద్రపోయేది. మళ్ళీ ఒక అరగంటకి మళ్ళీ లేచి దగ్గరేదంతో 2 అవుతుంటే మళ్ళీ 2 అవుతుంటే తెల్లవారు అలాగే నిద్ర లేకుండా ఉండేది. ఎవరో ఒకరిని ఎత్తుకుని మరి ఆ పిల్లని అలాగా ఉండటం, అలాగే అపవాది ఏడిపించి చేస్తే అందరూ ప్రార్థన చేస్తే అయినప్పటికీ ప్రార్థన చేస్తుంటే అప్పుడు మా చెల్లి పిల్లని మా దగ్గర వేసుకుంటాను, మా అమ్మ మా చెల్లి మంచం మీద పడుకున్నారో వారి మధ్యన ఆ చిన్న బిడ్డని మా మధ్యన పడుకోబెట్టండి, మీ మధ్యన ఉంటే ఆ పిల్ల ఏడుస్తుంది, మా మధ్యన పెట్టండి చూద్దామని చెప్పేసి మా చెల్లి మా అమ్మ మధ్యన చిన్న బిడ్డని నిద్ర పడుకోబెట్టుకున్నారో అప్పుడు నిద్రపోతున్నప్పుడు ఒక ఇంచుమించు ముగ్గురు ఒక మనం ముగ్గురు దురాత్మలు, అంటే ముగ్గురు అవతారాలు. అంటే ఇప్పుడు మీకు గుర్తున్నది లేదో, వడాఫోను స్టార్టింగ్లో వడాఫోన్ జోజోస్ అనేసి ఒక వడాఫోన్ రీఛార్జ్ కార్డులకు సంబంధించింది ఆ నెట్వర్క్ గురించి టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. మీకు చాలా మందికి చూసే ఉంటారు. అంటే ముఖానికి కోడిగుడ్డు లాగా ముఖం కలిపేసుకుని ఒక బట్టలు ఒక సూట్ లాగా మరి ఒక కోడిగుడ్డు టైపులో ముఖాన్ని పెట్టుకుని ఇలాగా మరి నవ్వేటువంటి స్మైలింగ్ లాగా పెట్టుకుని ముగ్గురు బొమ్మలు వస్తుంటే వడాఫోన్కి అడ్వర్టైజ్మెంట్ జరిగేది. అలాగా 3 బొమ్మలు నడుచుకుంటూ మరి గుమ్మం దగ్గర నుంచి వస్తున్నాయంట. అంటే ఆవిడ దర్శనంలో కలలో కనిపిస్తుంది 3 బొమ్మలు మరి వస్తూ నడుచుకుంటూ దాటుకుంటూ ఆమె ఆ మంచం దగ్గరికి వచ్చి అటు ఇటొకళ్ళు ఉన్నారు, మధ్యలో పిల్ల ఉంది, ఆ పిల్ల దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాయి. వచ్చి దగ్గరికి వచ్చి మంచం దగ్గరికి వచ్చి అటు ఇటు ఉన్నారు మధ్యలో, ఈ పిల్ల దగ్గరికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఏం చేయాలో వెళ్ళటానికి కుదరక వెళ్ళిపోయినాయి అంట. ఆలోచిస్తున్నాయి వచ్చి నించుని ఆలోచిస్తుంటే అంతట్లోకి మా చెల్లి కొంచెం మెలకు వచ్చి ఆ కళని కొంచెం చూస్తుంది. అంటే కళలో నిద్ర, అంటే ఆ తలంపు కళలో రాగానే ఈమె మెలకు కలిగి ఏం చేస్తాయి అని చూస్తున్నప్పుడు అవి ఎలా వెళ్ళాలి, పిల్ల దగ్గరికి ఎలా వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా ఆ తర్వాత మా చెల్లి లెగిసి మాకు చెప్పడం, అందరికీ చెప్పడం అయితే జరిగింది. ఓహో ఇలా జరుగుతుందా, అయితే మొత్తానికి దుష్టుడు ఉన్నాడు అనమాట అని చెప్పేసి అన్నప్పుడు మా నాన్నగారు ఇంచుమించు ఇలాగ వారం జరిగినప్పుడు వారం రోజులు జరుగుతున్నప్పుడు మరి దైవ సేవకులకి మరి పాస్టర్ గారికి దైవ సేవకులకి మేము చెప్పి, ఏమండి ఇలాగా మేము అప్పుడు జీలుగుమిల్లు నుంచి జీలుగుమిల్లు అంటే మనకు బుట్టాయిగూడెం ఆ ఏరియా నుంచి మాకు ఒక ఆయన డేవిడ్ రాజు అయ్యగారని ఆయన వచ్చేవారు. ఆయనకి మేము ఫోన్ చేసి చెప్పి ఇలాగా పాస్టర్ గారు అయ్యగారు మరి ఇలాగా దుష్టుడు ఇలాగా ఇబ్బంది పడుతున్నాము, మరి ఇలాగ రోజు రాత్రులు నిద్ర ఉండలేదు, మరి మీరు వచ్చి ప్రార్థన చేయాలి, మీరు ఇలా రావాలని అన్నప్పుడు ఆయన
మరి ఆయన తన మేనల్లుడిని తీసుకుని ఆయన రావటం, ఇద్దరు వచ్చి ఆ రోజు వచ్చిన రోజు ఉపవాసం ఉండి మేము హోల్ నైట్ ప్రేయర్ కింద మరి తెల్లవాళ్ళు 2:30-3 వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థన చేసి వాళ్ళు భోజనం చేసి మరి పడుకున్నప్పుడు 3:30కే ఆయనకి ఒక దురాత్మ అనేది కొంత ఆయన మీద, అంటే పిల్ల మీద రాలేదు కానీ ఆయన మీద కాలు పట్టుకుని గుంజుతున్నట్టు కొంత ఆయనకి డిస్టర్బ్ అయ్యారు. అది ఆయనకి కనిపించి ఆయన మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నారు. మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు మెలకు వచ్చి ఏంటండి అంటే, ఏం లేదమ్మా ప్రార్థన చేస్తున్నా, ఏం కాదు, దుష్టుడు కనిపిస్తుంది నాకు అని చెప్పి, సరే ఏమీ లేదు పోతుంది, మనం ప్రార్థన చేద్దాం అని అనుకున్నారు. అయినప్పుడు మాకు మాత్రం ఆయన తెల్లారిన తర్వాత మేము తెల్లారి 5:30కే 4:30 ఆ టైంకి ఆయన తన మేనల్లుడు మాకు మరి పనులు ఉన్నాయి కదా, ఊర్లో పనులు ఉన్నాయి, మేము వెళ్ళిపోవాలి, సర్లే మేము ప్రార్థన చేసాం కదా, ఏముండదు వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు నాకేంటంటే ఇంకా కొన్ని రోజులు ఉంటే మంచిది కదా, కొన్ని రోజులు మాతో ఉంటే మంచిది కదా, ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పేసి నాకు కొంత భయం. ఏంటంటే ఉండితే మంచిది కదా, ఎవరో ఒకరు రక్షణ మాకు ఉంటే మంచిది కదా అని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని వేరే వాళ్ళని కూడా పిలవటం, మరి వారు కూడా వచ్చి ప్రార్థన చేయటం, వెళ్ళిపోవటం. అయినప్పటికీ ఒక రోజు బాగుంటాం, రెండో రోజున మళ్ళీ యథాలాగా మరి ఆ దుష్టుడు ఆ పిల్లని ఇబ్బంది పెట్టడం, కెవ్వుమని కేకలేసి లేకటం, మేమందరం మరి నిద్ర లేకుండా రోజు ఇది తంతు. మీకు చెబితే మీరు నమ్మరేమో కానీ నమ్మరు కానీ రాత్రి 2 నుంచి మొదలైంది, మెల్లగా ముందుకు మొదలైంది 1 గంటకే, ఆ తర్వాత 12కే మొదలవటం, 12కే పిల్ల లేకటం, అలాగా కెవ్వుమంటాం, మరి ఆ పిల్ల నిద్రపోకుండా భయపడిపోతాం, మేమందరం ఏమో ప్రార్థన చేయటం, అలా చేస్తూ ఉంటుంటే అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, ఇలాగా మరి మీరు ఎంతసేపు ప్రార్థన అంటున్నారు కానీ ఇలా అయితే ఎలాగా, పిల్ల నీరసపడుతుంది, మనం వెళ్ళి తాళ్ళు సాహెబ్ దగ్గరికి వెళ్ళి పిల్లకి తాడు వేయించుకుందాం, తాడు వేస్తే ఇవన్నీ పోతాయి, మీరు చేస్తున్నారో కానీ ఏమన్నప్పుడు లేనప్పుడు మీరు ఇలాగే పట్టుకుని కూర్చుంటే ఏంటి ఉపయోగం అని మా నాన్న అంటున్నప్పుడు, సరేలే ఇక మేము దీంతో ఇసుకుపోయాం. అప్పటికే 10 రోజులు, అప్పటికే వారం దాటిపోయింది, 10 రోజులు అంతా అయింది. అప్పుడు మేము కూడా ఇసుకుపోయి సరేలే వెళ్ళిన తర్వాత వెళ్ళి మా అమ్మను మా చెల్లి వద్దు అంటున్నారు. మా అమ్మ మా చెల్లి వద్దు, అలాంటి చెయ్యొద్దు, అలాంటి పనులు చెయ్యొద్దు, మనకు వద్దు, దేవుడు చేస్తాడని అంటున్నారు. వాళ్ళు వద్దని అంటున్నారు, కానీ నేను విసిగిపోయి నేను మా నాన్న సర్లే ఎల్లుండే అని నేను మా నాన్న మా తమ్ముడు వెళ్ళమంటాం. ఆయన వెళ్ళి తాడు తీసుకొచ్చినప్పుడు మరి అక్కడ కొన్ని అంటే తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పిల్లకి నేను ఏదో దాటాను, దానివల్ల ఇది అంత జరుగుతుంది, అయినప్పటికీ తాడు కట్టండి పోతుంది అని చెప్పేసి ఆయన ఏదో నిమ్మకాయ ఏదో తాళ్ళు ఇచ్చారు. అయితే సర్లే నాకు ఒకటి పిల్లకి ఒకటి తెచ్చినప్పుడు పిల్లకి చిన్నపిల్లకి రాసి కట్టారు, నేను కూడా కట్టుకున్నాను. అయినప్పటికీ దాని ప్రభావం ఏమో తెలియదు కానీ ఆ రోజు ఏమీ లేకుండా నిద్రపోయాము. ఆ రోజు ఏమీ జరగలేదు, బాగానే ఉంది. ఆ తర్వాత రెండో రోజున మళ్ళీ మామూలే. ఆ అమ్మాయి చిన్న బిడ్డ ఏమో కెవ్వుమని కేకలేసుకుని భయపడతాం, లేకటం, నేను కూడా అలాగే సేమ్ పరిస్థితులు నాకు అలజడి జరగటం, ఇలాగ అయిపోయింది ఈ పరిస్థితి. మళ్ళీ మొదటికి వచ్చింది సీను. అయినప్పుడు ఇంకా ఏంటి ఎలా జరుగుతుంది, ఏంటి అనే పరిస్థితి అవుతున్నప్పుడు నాకు ఒక లోపల దేవుని మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి అయితే ఏంటో తెలియదు కానీ దేవుడు నాకు ఒక లోపల పీగుతుంది. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడిని కాదనుకుని ఒక మనిషి కట్టేటువంటి తాయెత్తులకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి వాడు కదా. మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించినటువంటి దేవుడు, గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో జరిగినాయి, అవన్నీ మీరు ప్రతిదినము మరి వింటున్నారు కానీ మరి దేవుని పట్ల మీరు ఎందుకు విశ్వసించటం లేదు అని చెప్పేసి ఒక తలంపు నాకు అనిపిస్తుంది. దేవుడిని విశ్వసించకుండా మనం ఈ తాయెత్తుల మీద వీటి మీద విగ్రహారాధన మీద ఉపయోగం ఆధారపడితే మనకి ఎంతో ఉపయోగం, మరి మేలు జరుగుతుంది. మనం నమ్మినటువంటి దేవుణ్ణి మనం తక్కువ చేసి ఆయన నామాన్ని మనం వ్యర్థపరుస్తున్నట్లే కదా నా లోపల అనిపిస్తుంది. అయినప్పుడు నేను ఇలాగ జరుగుతుందని చెప్పేసి మళ్ళీ జరిగింది, ఇలా తాయెత్తులు కట్టుకున్నామని
వచ్చి ప్రార్థన చేసినటువంటి ఒక దేవుడు రాజయ్య గారు ఎవరైతే వచ్చారో ఆయనకి నేను ఫోన్ చేసి ఇలా ఇలా వచ్చారండి, ఇలా వచ్చారు, ఇలా చేశారు కదా, మళ్ళీ ఇలాగ జరుగుతుంది. అయితే మేము ఈ ఈ తలపోటు పడలేక మరి మా నాన్నగారు తాయెత్తులు తేవడానికి వెళ్ళి తెచ్చారు, కట్టామనంటే ఆయన చాలా చిరాకు పడ్డారు. ఏదేంటి మీరు, అయ్యో మళ్ళీ మీరు మీరు తప్పుటడు చేశారు, అలాంటి పనులు చేయకూడదు, మీరు ఎందుకు దాన్ని ఆశ్రయించారు, అలాంటి తప్పు మరి ఎందుకు చేశారని చెప్పి ఆయన మా మంది చిరాకు పడ్డారు. అయినప్పటికీ మేమైతే మరి ఏం చేస్తాం, ఆయన ఏదో అంటాం వద్దంటున్నాడు, కానీ ఇక్కడ మరి తలపోటు పడలేక మరి ఇలా చేసామని చెప్పేసి మేము సమర్థించుకున్నాం. అయినప్పటికీ లోపల నాకు ఎందుకో ఇలాంటివి తప్పు దేవుణ్ణి నామాన్ని మనం గణపరచకుండా దేవుడిని మరి ఆధారపడకుండా దీని మీద మరి చేయటం ఏంటి అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే అనిపిస్తూ నాకు దేవుణ్ణి నమ్మాలి. మా అమ్మ అన్నదే దేవుడిని ఆధారపడు, దేవుడి మీదే ప్రార్థన చేద్దాం, దేవుడే సహాయం చేస్తాడో వద్దు ఆయన అంటుంది. కానీ మేము ఆవిడ మాటని లెక్క చేయకుండా, మా చెల్లి మాటను లెక్క చేయకుండా మేము ఇలా చేస్తాం. అయితే నాకేంటంటే ఆ పిల్ల ఆ చిన్న బిడ్డకు కట్టిన తాయెత్తుని ఆ తర్వాత అక్కడికి మా మరదలు వేరే ఊరు ఉన్నదన్నాను కదా, అక్కడికి ఆ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మా మరదలు మరి మా తమ్ముడు భార్య ఆమె స్నానం చేస్తూ ఆ తాయెత్తుని తీసి పడేసిందంట. పడేసేసిన తర్వాత రెండో రోజు మళ్ళీ మూడో రోజున ఆ పిల్లని ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ మా దగ్గరికి వచ్చాము. అప్పుడు నాకేంటంటే పిల్ల మీద ఉన్నటువంటి తాయెత్తులు తీసి పడేశారు కదా, నేను కూడా తీసి పడేద్దాము, పూర్తిగా నాకేదో దేవునికి నాకు ఏదో అడ్డుగా ఉన్నది, ఆ అడ్డు ఇదిగా ఉన్నది, దీన్ని తీసి పడేస్తే గానీ మరి మంచిది కాదు, దేవుడికి దేవుడిని నమ్మి మనం ఇది కట్టుకుంటే దేనికి ఉపయోగం అని చెప్పేసి నాకు ఒక లోపల తొలిసేస్తుంది. ఇది పీకేసి పడేయాలి, ఇది దీని ఉండడం వల్ల ఉపయోగం ఏంటి, ఇది కాపాడుతుందా నన్ను పిల్లల్ని ఇది కాపాడుతుందా అని నాకు అనిపిస్తుంది. కానీ అనిపిస్తుంది. అప్పుడే సర్లే ఏం చేయను, దాన్ని పీకేసి దాన్ని కత్తిరితో కట్ చేసేసి ఆ మొలతాడుని పడేశాను, దూరంగా విసిరేసిన తర్వాత సర్లే ప్రార్థన చేద్దాం, ఏదైనా దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడే సహాయం చేస్తాడు, ప్రార్థన చేద్దామని పట్టుదల, దేవుని పట్ల విశ్వాసంలో పట్టుదలని పెరుగుతుంది రోజు రోజుకి. దేవుడే చేస్తాడు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి అసాధ్యమైనది దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మరి నోవాహు టైంలో ఎన్నో కార్యాలు మరి బైబిల్లో చేశారు, చూస్తున్నాం కదా. మరి ఎన్ని నమ్మి ఎన్ని చూస్తున్నామో వింటున్నామో, ఇన్ని మనము అనుసరించకుండా వీటిని నట్టుకుంటే మనం నమ్మేది వంటిది ఏంటి ఉపయోగం అనేసి అనిపించి నాకు పీకేసి పడేసిన తర్వాత ప్రార్థన చేయటం మొదలెట్టాం. అయితే ఇలా ఈ ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత అయితే ఈ శనివారము ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాము. అయితే దీనికన్నా ముందు నేను శనివారం ముదునూరుపాడు స్వస్థశాలకు వెళ్తున్నాను అని అన్నాను కదా. అయితే శనివారం ముదునూరుపాడు స్వస్థశాలకు వెళ్తూ ఉండగా నా ఫ్రెండ్ నాతో ఫాస్ట్ ట్రైనింగ్ వెళ్దాము అని చెప్పి నాతో 3 నెలలైంది. ఈ 3 నెలల్లో నేను అతనితో ఏకీభవించకుండా ఫాస్ట్ ట్రైనింగ్ అతను వెళ్తుండప్పుడు కూడా నేను వెళ్లకుండా నేను అటువైపు చూడలేదు, వెళ్ళటం మానేశాను. అది వెళ్ళాలని ఉద్దేశం లేకుండా ఉంటే నేను అదే ముదునూరుపాడు స్వస్థశాలలో కూర్చుని, అతను అప్పుడు రాలేదు, అది 6 వారం రాలేదు, నేను మాత్రం వెళ్ళాను. ఆ ముదునూరుపాడు స్వస్థశాలలో కూర్చుని వాక్యం వింటుండగా మరి మరి జానయ్య గారి మనవడైనటువంటి మరి ఒక ఆయన వాక్యం చెప్పుతూ ఒక మాటని నాకు చెప్పటం అయితే జరిగింది. మాట అంటే వాక్యం చెప్పుతూ ఆయన ఒక వాక్యాన్ని చెప్తున్న దాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను అనే వాక్యం ఆయన చెబుతున్నప్పుడు నాకు
కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి, కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి, హృదయం ఒక వేదనకు గురైంది, కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. 38 సంవత్సరాల నుండి బెతస్తా కోనేరు దగ్గర, మరి బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి అతనిని కాపాడటానికి ఎవరు రాకుండా, మరి ఎవరు సహాయం చేయటానికి అవకాశం లేకుండా అతను ఉన్నప్పుడు, మరి దేవుడే 38 సంవత్సరాల తర్వాత దేవుడే అతని దగ్గరకు వచ్చి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా, అయితే నీ పరుపెత్తుకుని నువ్వు లేవు, నీ పరుపెత్తుకుని నువ్వు లేవు అని దేవుడే. ఎందువల్లంటే 38 సంవత్సరాల నుండి బెతస్తా కోనేరు దగ్గర మరి స్వస్థత పడాలని ఆశతో ఉన్నప్పుడు, మరి దేవదూతలు రావటం, ఆ కోనేటిలో నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరు ముందు దూకుతారో వాళ్ళు స్వస్థపడటం, తర్వాత స్వస్థత పడటం, మరి ఆ తర్వాత మళ్ళీ దేవదూతలు ఎప్పుడు వస్తారో, ఆ కోనేటిలోని నీళ్లు ఎప్పుడు కదిలించబడతాయో అని మిగతా వారు మరి చూసేటువంటి వారుగా ఉన్నారు. ఆ దేవదూతలు కోనేటిలో నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే ముందు బలము తెచ్చుకుని అందులోకి దూకుతారో వాళ్ళు స్వస్థపడేవారు. కానీ 38 సంవత్సరాల నుంచి స్వస్థత పడాలని మనసులో ఉండి అక్కడ కూర్చున్నాడు, కానీ అతను మనసులో స్వస్థత పడాలని ఉంది, కానీ అతను శరీరం సహకరించక లేవలేని స్థితిలో అక్కడ మరి కాళ్ళు చచ్చిపోయి కుంటివాడైనటువంటి ఆయన ఉన్నాడు. లేవలేనటువంటి శరీరం సహకరించలేక అతను ఉన్నాడు. అతను లేవదీసి ఆ కోనేరులో మరి వేయాలి, కోనేటిలోకి తీసుకెళ్లేవాడు లేక అతను అదే పరిస్థితిలో 38 సంవత్సరాల నుంచి ఉన్నట్లుగా మనము యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం మొదటి వచనం నుంచి మరి 8, 9 వచనాల వరకు చూసినట్లయితే మనకి కనిపిస్తుంది. అటు విధముగా మరి లేగలేనటువంటి వాడి కోసం మరి యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా, నీవు బాగుపడాలనుకుంటున్నావా అని, నీవు లేవాలనుకుంటున్నావా అన్నప్పుడు, దేవా నేను లేగాలనుకుంటున్నాను, నేను స్వస్థత పడాలనుకుంటున్నప్పుడు అంటానన్నప్పుడు దేవుడు, నీవైతే నీ పరిపెత్తుకుని నువ్వు లేవు అని దేవుడు వచ్చినట్లుగా నేను అక్కడ ఆ వాక్యం నాకు హృదయంలో తాకింది. కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి, ఏంటి అన్నప్పుడు అయితే అప్పుడే నాకు మనసు అనిపించింది, నేను కూడా నా జీవితంలో కూడా నేను 38 సంవత్సరాలు బట్టి నా జీవితంలో కూడా ఎంతో కాలము, సుదీర్ఘ కాలము బట్టి నేను దేవుడిని పట్ల ఉంటున్నాను, కానీ మరి నేను ఉంటున్నానేమో, మరి నాకు వాక్యం ఎప్పుడు హృదయానికి అంటుకోలేదేమో, హృదయానికి తాకలేదేమో అని అనిపించి నాలో ఒక అలజడి. నేను కూడా మరి దేవుని సేవ చేయాలి, నేను కూడా మరి అలాంటి లేగలేనటువంటి వారు ఎవరున్నారో, మరి దేవుని సువార్త అందలేనటువంటి ఎవరున్నారో వారికి మరి దేవుడు ఎలాగ వచ్చి మరి తన అద్భుత కార్యాన్ని చేసి స్వస్థపరిచాడో, ఎలాగ దేవుని సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి సర్వజనులకి మరి ఆయన మరి మహిమని కనబరిచి సువార్తకులుగా మరి ఎంతో మందిని మీరు వెళ్ళండి, సర్వలోకానికి సువార్త చెప్పండి ఎలా అన్నారో, అలాగే నేను కూడా ఒక సువార్తికుడిగా ఎందుకు ఉండకూడదు, సువార్తికుడిగా నేను వాక్యాన్ని ఎందుకు చెప్పకూడదు, ఒక దైవజనుడిగా నేను కూడా ఎందుకు సువార్త ప్రకటించకూడదు అనే ఆలోచన నాకు మొదలైంది. ఇక కూర్చోలేకపోయాను, ఇక నేను ఉండలేకపోయాను, దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి అని చెప్పి నాలో నాకు ఒక ఏంటంటే దాన్ని ఇక మనం కూర్చోలేము ఉండలేము. ఒక పని చేయాలంటే ఒక పని చేయాలని మనకి ఎలాగా మరి ఒక తొందరపడినప్పుడు మనం ఉండలేము, అలాగే నాలో ఒక దేవుని సువార్త చేయాలి, దేవుని ప్రణాళికని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన నా పట్ల ఇదేనేమో నా చేసిందని నన్ను కుదురుగా ఉండకుండా. అప్పుడు నేను ఇమ్మీడియట్లీగా 3 నెలల నుంచి అప్పుడప్పుడు నాకు మరి వెంకటేష్ అనే నా ఫ్రెండ్ ఫోన్ చేసి, వస్తావా ఈరోజు సువార్త, ఈరోజు వాక్యాన్ని వినడానికి వస్తావా, ఈరోజు బైబిల్ ట్రైనింగ్ వస్తావా అన్నప్పుడు రాని మనిషిని అప్పుడు నేను ఫోన్ చేసి, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావో, బైబిల్ ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్తావో, దేవుడు నన్ను మాట్లాడాడు, దేవుడు నాకు సువార్త చేయాలని, నేను కూడా బైబిల్ ట్రైనింగ్ అవ్వాలని నాకు తలంపు వచ్చినది, నేను కూడా వస్తాను, నీతో బైబిల్ ట్రైనింగ్ వస్తాను, నేను కూడా నీతో సువార్త చెప్పడానికి మరి నేను వస్తానని ఆయనతో చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోయి సరే వెళ్దాము అని చెప్పేసి తర్వాత వారం ఎప్పుడు సువార్థికుడిగా ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మనం
సువార్త ప్రకటించాలని ఆశ నాలో మొదలయ్యి నేను చెప్పాలని ఆ తర్వాత తర్వాత ఆదివారం అయినప్పుడు నేను అతనితో పాటు వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం, మరి మరి సువార్థికుడిగా మరి మేము కూడా మా కాలాన్ని మరి సంపూర్తి చేసుకుని మరి ఒక దైవజనుడుగా మరి BTH చేయటానికి, బైబిల్ థియాలజీ చేయటానికి మరి ఇంచుమించు 1 సంవత్సరంన్నర కోర్సు మేము మరి చేయటం అయితే జరిగింది. ఆ చేసి ఆ సర్టిఫికెట్ తీసుకోవటం, మరి దైవజనులుగా మేము కూడా అభిషేకించబడటం జరిగింది. అంటే నా జీవితంలో మరి నేను అభిషేకించబడటం అయితే జరిగింది. అభిషేకించబడిన తర్వాత అప్పుడు నేను ఆ వాక్యమిని బెతస్తా కోనేరు దగ్గర ఒక కుంటివాడు మరి పడి మరి అతనును లేవనెత్తడానికి దేవుడు వచ్చినప్పుడు ఎట్టుగా కార్యాలు జరిగినాయో ఆ కార్యము ఆ వాక్యము నన్ను పట్టుకున్నది. నేను ఆ వాక్యమును బట్టి నేను దైవ జనుడుగా ఉండాలి, పాస్టర్ అవ్వాలని నేను ఎప్పుడైతే మారానో అప్పుడు ఈ అపవాద అనేది నా మీదకి రావటం జరిగింది. ఎప్పుడైతే నేను దేవుని వాక్యం చెప్పాలి, దేవుని బోధ చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలని నేను మరి సువార్థికుడిగా ఉంటూ బైబిల్ ట్రైనింగ్కి వెళ్తూ నేను నా రోజువారీ కార్యక్రమం ఎందువల్ల నా బిజినెస్ భాగంలో ఆ మొబైల్ యాక్సెసరీస్ అనేది పని చేసుకుంటూ ఉంటుండగా అప్పుడు దొరకవు లేనటువంటి అపవాది అప్పుడు నా మీద ఫోకస్ చేయటం జరిగింది. వెళ్తూ నేను బిజినెస్ చేస్తుండగా ఆ తర్వాత ఈ అపవాది నా మీదకి రావటం, నా కుటుంబం మీద, పిల్లల మీద మరి ఇబ్బంది కలుగు చేయటం ఇది జరుగుతూ మొదలెట్టింది అనమాట. అంటే ఎప్పుడైతే నేను క్రీస్తుని నమ్మి ఒక సువార్థికుడిగా ఉండాలనుకున్నప్పుడు, నేను ఎప్పుడైతే బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు మొదలైందో అప్పుడు ఇది నా మీద పడటం, ఇలాగ మన మీద మరి ఇబ్బంది పెట్టడానికి జరిగినప్పుడు నాలో ఎప్పుడు రోజుకి ఒక పట్టుదల పెరగటం మొదలెట్టింది. ఏమిటి, మనం సువార్థికుడిగా ఉంటున్నాము, బైబిల్ చదువుతున్నాము, అయినప్పటికీ కూడా మరి నేను లోకానుసారంగా మరి ఉంటే ఏంటి ఉపయోగం అని చెప్పేసి దాన్ని తీసేయటం, పడేయటం, ఆ తర్వాత బైబిల్ చదువుతాం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఇక మోకాళ్ళ మీద ఉండటం. ఒక మళ్ళీ 12 అవటమా 2 అవటమా 1 గంట అయిందా వాక్యం చదవటం, మోకాళ్ళ మీద ఉండటం, హోసన్న గారు చెప్పిన వాక్యాన్ని చదవటం, ఆయన ఏమేమి సువార్త చేశారు అవి యూట్యూబ్లో చూసి మరి వాక్యాన్ని చదవటం. నేను నా కుటుంబ సభ్యులు, మరి మా తమ్ముడు, మా చెల్లి, మా నాన్న, మా అమ్మ అందరం అందరం వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేయటం. ఇదే పరిస్థితి ప్రార్థన చేయటం ఇంచుమించు 1 నెల రోజులు అయిందండి. ఇలాగా రోజు అంటే మేము రాత్రుల్లో నిద్రపోవటం మానేసి, నేను బిడ్డ, కొంతమంది నాలో కుటుంబ సభ్యులు ఏదో పడుకుంటున్నాము, రాత్రుల్లో నిద్రపోతున్నామే కానీ నిద్ర అనేది కాదు, వెలుగు కలిగి ఉండటమే. ఇక 1 నెల రోజుల పాటు ఇలా జరగటం. మరి మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ దేవుని మాటలు బట్టి చెప్తున్నాను, దేవుని నామానికే సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లును గాక. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఆయన నామాన్ని గణపరచాలనే ఉద్దేశంతో మేము ఆయనకి మరి దేవునికి మరి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏది లేదని ప్రార్థన చేస్తున్న ఇంచుమించు సుమారు 1 నెల రోజులు గడుస్తూ మొదలైంది. ఆ తర్వాత ఈ 1 నెల రోజుల్లో ఇంచుమించు ఒక 20 రోజులు 25 రోజులు అవుతుండగా నేను ప్రార్థిస్తున్నప్పుడు ఒక ఆడమనిషి, మరి చీర కట్టుకున్నటువంటి ఆడమనిషి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నట్లు మా అమ్మ దర్శనంలో చూశానని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అప్పుడు ఇంచుమించు 3-3:30 అవుతుంది, నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తున్నప్పుడు మా అమ్మ మరి లేచి బాత్రూమ్కి వెళ్ళి ఆమె వస్తూ నన్ను చూసి కొంత మరి ఆశ్చర్యపోయేది. ఎందువల్లంటే ప్రార్థన నా మాత్రంగా చేసేవాడు, ఇలాంటి వాడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు, చేతులు పైకెట్టి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి ఆవిడ ఆశ్చర్యంగా ఉండి నవ్వటం కొంచెం జరిగేది. ఆశ్చర్యపడేది అనమాట. అంటే అది ఇలా ఉండేవాడు, ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఆశ్చర్యపడి. అప్పుడు ఆమె మరి లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి నాతో మరి ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు ఒక మాట చెప్పడం అయితే జరిగింది. నాని, మరి ఒక ఆడమనిషి, అదిగో దుష్టుడు, దురాత్మ పోయింది, ఇదిగో సాతాను పోతుంది, మన ప్రార్థనకు తట్టుకోదో, పారిపోయింది అని అన్నది. ఏంటమ్మా అంటే, ఇదిగో ఒక ఆడమనిషి, ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల మనిషి
ఇలాగ ఇంటి దగ్గర నుంచి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇలాగ ఇంటి ముందు నుంచి మరి అలా గేట్లోకి వెళ్ళిపోతుంది అనే మాట చెప్పడం అయితే జరిగింది. అప్పుడు చెప్పిన తర్వాత మన కాన్ఫిడెన్స్, ఒక దేవుడు ఏదైనా చేయగలిగిననే ఒక భరోసా, ఒక మరి నాకు జరగటం మరి ఒక అంటే దేవుడు కలిగి ఉంటే ఒక భయం, మరి ఒక ధైర్యం కలిగి ఉంటాము, ఒక ధైర్యాన్ని కలిగి ఉంటాం అనమాట. భయం ఉండదు, ధైర్యం ఉండదు, ధైర్యాన్ని కలిగి ఉన్నాము. అయితే సరే అని చెప్పేసి ప్రార్థన చేయటం, అలాగే ప్రార్థన చేస్తుంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ముగ్గురు, మరి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇద్దరు బుడబొక్కలోళ్ళు మళ్ళీ మా అమ్మకే మరి దర్శనంలో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అనమాట, అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉండగా మా అమ్మకి దర్శనంలో ఇద్దరు బుడబొక్కలోళ్ళు మా ఇంటి ముందు నుంచి మరి ఆ బుడబొక్కలోళ్ళు మరి వెళ్ళిపోతున్నట్లుగా, మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతున్నట్లుగా అదే ప్లేస్లో ఎవరైతే ఆ స్త్రీ ఎవరైతే మరి ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ పోతుందో వీళ్ళు కూడా అదే ప్లేస్లో నుంచి ఇంటి ముందు నుంచి నడుచుకుంటా మరి గేట్లోకి బజార్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మన ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతున్నట్లుగా మా అమ్మ కూడా దర్శనంలో కనపడిందని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు చెప్పడం అయితే జరిగింది. చిన్నడా మరి నాని అంటే నన్ను ఇంటి దగ్గర నాని అని పిలుస్తారు. అయితే అటు విధముగా నాని మరి ఇద్దరు బుడబొక్కలు వెళ్ళిపోతున్నారా, వదిలిపెట్టి వెళ్ళిపోయారు, దుష్టుడు పోయాడు, మరి ఇద్దరు బుడబొక్కలు నాకు కనపడ్డారో నా కళలో కనపడ్డారు, ఇద్దరు బుడబొక్కలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, దుష్టుడు పూర్తిగా పోయాడు అని చెప్పడం ఎప్పుడైతే అయిందో పూర్తిగా మా జీవితంలో పూర్తిగా పోయింది. ఇక రోజు ప్రశాంతంగా నిద్రపోవటం మొదలెట్టింది. అప్పుడు ఎప్పుడైతే నేను మరి పూర్తిగా మరి దేవుడి మీద ఆనుకొని నేను నా కుటుంబ సభ్యులందరూ దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడ్డామో దేవుని కార్యము చేయటం జరిగిందన్నమాట. అంటే చూసారా దేవుడు మనం గొప్ప కార్యాలు ఎలా చేసేవాడో ఉన్నాడో. మనం దేవుడిని నమ్మి విడువక మనం ప్రార్థించినప్పుడు అపవాది మొదట మనల్ని భయపెడుతుంది, మనల్ని శోధించవచ్చు, భయపెట్టచ్చు. కానీ ఆ ఉడతూపులకి దాని తాటాకు చెప్పులకి మనం భయపడ్డామంటే మనం పాపంలో పడతాం. మనం దాన్ని లెక్క చేయకుండా దేవుడిని నమ్మి మన స్తుతులు చెల్లిస్తూ యేసు రక్తమే చేయమని స్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి పట్టుకుని మనం ప్రార్థన ఎప్పుడు చేస్తామో దుష్టుడు మరి పారిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. అట్టి విధమైనటువంటి కార్యాలని దేవుడు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో చేశాడు. అలాగా మరి నేను మరి సువార్త చేయాలని, పాస్టర్గా ఉండాలని, దేవుని సువార్త ప్రకటించాలని నేను ఎప్పుడు తలంచిన వాడిని, ఎప్పుడు ఊహించినటువంటి వాడిని. మరి దేవుని సువార్త చేయాలి, ఒక దైవజనుడిగా ఉండాలి, దేవుని సువార్త ప్రకటించాలని చెప్పేసి, దేవా నువ్వు నా జీవితంలో నాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అనవసరం, నాకు వివాహం జరిగినా జరగకపోయినా నాకు అనవసరం, దేవా మరి నా జీవితంలో మరి నాకు పోషించేటువంటి వాడివి నువ్వే. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినప్పటికీ మరి వాటిని పోషిస్తున్న దేవుడు, మరి వాటికన్నే శ్రేష్ఠులైనటువంటి మిమ్మల్ని పోషిస్తున్నటువంటి దేవుడు. మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మరి వాటినే పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు దేవుడు పోషించడో, మీకు ఎందుకు మేలు చేయడు అనే వాక్యాన్ని బట్టి నేను, దేవా నా జీవితంలో నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా అనవసరం, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, ఇక నీపైన నీ సువార్త నేను చేస్తాను, నేను నీ వాక్యాన్ని ప్రకటిస్తానని చెప్పేసి నేను మరి నా మనసును మార్చుకుని, నా నడవడికని పూర్తిగా మార్చుకుని క్రీస్తులో ఉండటం నేను జరుగుతుంది. అట్టి విధముగా నేను సువార్త చేయాలనే మరి ఒక తలంపుతో మరి చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఉద్యోగము దేవుడు ఇచ్చినా కూడా నాకు ఉద్యోగం వద్దు, నాకు సువార్తే చెయ్యాలి, సువార్తలోనే వాడబడాలి, సువార్తలోనే ప్రకటించాలి. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది సువార్తనే మరి ఎరిగినటువంటి వారిగా ఉన్నారు. మరి ఉన్నటువంటి సువార్త నమ్మిన వాళ్ళు కూడా లోకానుసారంగా జీవిస్తున్నటువంటి ఉన్నారు. వారందరూ నశించిపోకుండా నేను మరి వాక్యం చెప్పాలి, సువార్త చెప్పాలని నాలో ఉన్నటువంటి ఈ తలంపుని మరి దేవుడు తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందువల్లంటే మరి నాకు ఉద్యోగం వస్తే నేను మాత్రమే తిందును, నా కుటుంబం మాత్రమే బాగుపడుదును. ఎందువల్లంటే అప్పుడు నేను
రక్షణ మార్గంలో నడవకపోదును. ఎందువల్లంటే మరి లోకంలో మనం జీవిస్తుంటా ఉంటే లోకానుసారంగా మనం చెడిపోతామేమో. లోకంలో జీవిస్తుండటం వల్ల మన తిరుము త్రాగుము సుఖించమన్నట్టు మన లోకాసులు బట్టి ఉంటాం కానీ మరి దేవుని పట్ల మనం విశ్వాసముతో ఉండము. రక్షించాలనే విశ్వాసం ఉండదు. అందువల్ల దేవుడు నన్ను రక్షించినటువంటి విధానాన్ని బట్టి నేను సువార్థికుడిగా మారాను. నేను మారడం అంటే నేను ఉద్యోగం లేక సువార్థికుడిగా మారాలి, లేకపోతే ఏ ఆధారం లేక సువార్థికుడిగా మారాలని అనుకుంటున్నారేమో కానీ నేను మాత్రం మారటానికి కారణం ఇది. దేవుడు నాలోటువంటి పుట్టించినటువంటి ఒక అగ్నిని, ఒక ఫైర్ని, కల్పించినటువంటి మరి ప్రణాళికను బట్టి నేను మారి సువార్థికుడిగా ఉండాలని నేను మరి దేవుని సువార్తలో మరి బహుబలముగా వాడబడాలని నా గురించి కూడా ప్రార్థన చేయండి. మరి సాక్ష్యాన్ని మరి ఈ సాక్ష్యము 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ సాక్ష్యము నేను చెప్పాలి చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మరి వాక్యంలో వీటిలో చెప్తున్నాను. అయినప్పటికీ ఫుల్గా మరి మా ఫుల్ లెంగ్త్తో సాక్ష్యం చెప్పాలని దీన్ని వీడియో చేయాలని చెప్పేసి నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ మరి అది కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్ళలేదు. ఈరోజు ఈ వాక్యము చెప్పటము మరి ఈ సాక్ష్యము చెప్పడం జరిగింది. అయితే నన్ను నా కుటుంబాన్ని విశ్వాస జీవితంలో నడిపించినటువంటి నా తల్లి, మా అమ్మ మరి మా మధ్యన లేదు. దేవుని పిలుపందుకుని దేవుని రాజ్యంలోకి మరి ఆవిడ వెళ్ళింది. దేవుడి రాజ్యంలోకి మరి ఆవిడ మరి నన్ను నా కుటుంబాన్ని రక్షించినటువంటి మరి సువార్త మార్గంలో దేవుని నామంలో దేవుని మరి విశ్వాసంలో నడిపించినటువంటి మా అమ్మ, నా తల్లి మరి ఈరోజు మరి సజీవుల్లో లేదు. ఆవిడ దేవుని పిలుపందుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళింది. కానీ ఆవిడ చూపించినటువంటి విశ్వాసం అనే బాట, రక్షణ సువార్త, మరి ఆవిడ చూపించినటువంటి మార్గములో దేవుని నమ్మండి, దేవుడిని కుటుంబ ప్రార్థన చేయండి. నాని, చిన్నడా, బుజ్జి మనందరము కుటుంబ ప్రార్థన చేద్దాం. కుటుంబ ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడో అని ఆవిడ నడిపించినటువంటి మార్గములోనే ఇప్పటికీ నడుస్తున్నాము. నేను ఎవరికైనా చెప్పాలనుకున్నది ఏదే, కుటుంబ ప్రార్థన చేయండి. అందరూ కలిసి ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో లోట్లు ఉన్నాయా, మీ జీవితాల్లో శ్రమలు ఉన్నాయా, మీ జీవితంలో కష్టాలు ఉన్నాయా, ఏమున్నప్పటికీ కూడా దేవుణ్ణి అడగండి, కుటుంబ ప్రార్థన చేయండి. విశ్వాసాన్ని మాత్రం విడవకండి. విశ్వాస జీవితంలో మీరు నడిచినట్లయితే దేవుడు చేసే గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. నేను చూసినట్లే మీరు చూస్తారో. తినటం కోసం, త్రాగటం కోసం మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుని నామాన్ని వ్యర్థపరచకండి. దేవుని నామాన్ని విడిచిపెట్టకండి. మీరు దేవుడి పట్ల విశ్వాసంగా ఉండండి. దేవుని కార్యాలని మీరు చూస్తారు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితాల్లో చేసినట్టు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడా, అట్టి కార్యాలు మీ జీవితంలో, నా జీవితంలో తప్పకుండా చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అట్టి కార్యాలని మనము, మన కుటుంబస్తులు మరి మన ప్రార్థన ద్వారా సాధించుకోవాలని నా సాక్ష్యాన్ని మరి మీకు అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని కృపయో సమాధానం మనందరముకి తోడయుండును గాక.